హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. డిఎస్సి ప్రిపరేషన్కు సమయం మనకి టెట్కి డిఎస్సికి చాలా మంచి అవకాశం ఇస్తూ చాలా డేస్ అనేవి పొడిగించారనమాట. మంచి టైం అనేది ఇచ్చారు, బాగా యూటిలైజ్ చేసుకోండి. అయితే ఏపీలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది కదా, దానికి మనకి 30 డేస్ టైం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పొడిగిస్తూ రెండు రెట్లు ఎక్స్ట్రా చేశారు, మొత్తం 3 రెట్లు అనమాట. ఓన్లీ 60 డేసే పెంచుతారు అనుకున్నారు, బట్ 90 డేస్కి పెంచారు. చాలా చాలా మంచి అవకాశం అనమాట. మీ స్కోర్ పెంచుకోవాలన్నా, టెట్ క్వాలిఫై కావాలన్నా చాలా మంచి అవకాశం అనమాట ఇది. అలాగే డిఎస్సికి కూడా 90 డేస్ సమయం అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు నుంచి చూసుకుంటే డైరెక్ట్గా డిఎస్సికి మనకి ఎన్ని రోజులు ఉంటుందంటే 180 డేస్ అనేది టైం ఉంటుంది. చాలా ప్రీ ప్లాన్డ్గా మీరు ఈసారి డిఎస్సిని క్రాక్ చేయాలి. ఖచ్చితంగా ఈ మంచిగా టైం టేబుల్ వేసుకొని టెట్ స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు టెట్కి బాగా చదివి, అలాగే టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళకు కూడా బాగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టెట్ క్వాలిఫై అవ్వండి. డిఎస్సికి కూడా మంచిగా టైం ఉంది కాబట్టి బాగా చదువుకోండి. ఒకవేళ కోచింగ్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళొచ్చు. ఎక్కువసార్లు కోచింగ్ తీసుకోవద్దు. ఒకసారి వెళ్తే మరి ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేసుకోండి, లేదంటే ఎగ్జామ్ బ్యాచ్కి వెళ్ళండి. అంతేగాని మాటికి కోచింగ్ అనేది వెళ్ళొద్దు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, కోచింగ్ ఎన్నిసార్లు తీసుకున్నా ప్రయోజనం లేదు. మనం చదివితేనే మనకి జాబ్ వస్తుంది. ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నాం అన్నది కాదు, మీరు ఎంత బాగా చదివారు, ఎన్నిసార్లు రివిజన్ చేశారు, ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ అనేవి చదివారు, దానిపైనే మీకు డిఎస్సి వచ్చే అవకాశం అనేది ఆధారపడి ఉంటుంది. సో అయితే మనకి చూడండి, టెట్ మెగా డిఎస్సిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్కు 90 రోజులు, మెగా డిఎస్సికి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో కొత్త తేదీలు, ఇప్పుడు తేదీలు అనేవి మారుతాయి, ప్రకటిస్తారంట. మొత్తం 6 మంత్స్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు. ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ డిఎస్సి టైం కావాలి అంటే మాత్రం అస్సలు పొడిగించరు. ఇప్పుడు నుంచే ఈ 180 డేస్ బాగా చదవండి, బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈసారి మాత్రం మరి పోస్ట్ పోన్ చేయరు, పక్కాగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ గైస్. ఈ సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని పక్కా ప్రణాళికతో బాగా చదవండి. బుక్స్ అన్నీ, టెక్స్ట్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని చదువుకోండి. అలాగే బీఈడి డిఎడ్ పూర్తి చేసిన వారు కూడా డిఎస్సి రాసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ కూడా అవకాశం ఇచ్చారనమాట డిఎస్సికి. వాళ్ళు టెట్ నిర్వహిస్తున్నారు కాబట్టి 90 డేస్ ఉంది కాబట్టి క్వాలిఫై అవ్వలేదు అనే ఛాన్స్ లేకుండా 100% క్వాలిఫై అయిన వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కదా టెట్కి, అలాగే డిఎస్సికి కూడా ఎక్కువ టైం ఉంది. బాగా చదవండి గైస్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు ఇప్పుడు ఏ వీడియోస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ వీడియోస్ చేయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంటి దగ్గరే ఉండే ప్రిపేర్ అవ్వండి. చాలా వరకు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వండి. కోచింగ్లకి అలాగే రివిజన్ బ్యాచ్కి ఎక్కువగా వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వండి. మీకు ఎటువంటి ప్లాన్ కావాలన్నా, ఎటువంటి సలహాలు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వీడియోలో చేసిన డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఆ డౌట్సే మళ్ళీ అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ వీడియోలో కవర్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలోనే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాగా చదవండి ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ అవకాశం, ఇదే లాస్ట్ ఛాన్స్గా మీరు బాగా యూటిలైజ్ చేసుకొని బాగా చదవండి. మళ్ళీ డిఎస్సి అంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అందరూ 5 ఇయర్స్ అనేది వెయిట్ చేశారు. ఆ నిరీక్షణ అనేది మీకు ఎలా ఉందో తెలుస్తుంది కదా. సో మీకు ఎలా ఉందో, నాకైతే మాత్రం 5 ఇయర్స్ అంటే ఎంత టైం వేస్ట్, ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారో అనిపిస్తుంది. సో మేము ప్రీవియస్ డిఎస్సిలో మాకు జాబ్ రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఈసారి మీరు కూడా అదృష్టవంతులు అవుతారు. ఈ 180 డేస్ అనేవి మీరు అహర్నిశలు కష్టపడి బాగా చదవండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా టీచర్ అవ్వాలి, మీరు స్కూల్కి వెళ్ళి మీ కళని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ కోసం, అలాగే క్లాసెస్ కోసం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు డిఎస్సి వరకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను. మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ గైస్. ఆల్ ది బెస్ట్.